హే గాయ్స్, ప్రీవియస్ క్లాస్లో నేను నెక్ కటింగ్ చూపించాను కదా పేపర్ పైన. ఇప్పుడు వచ్చేసి అవే నెక్స్ట్ నేను ఫ్యూజ్ పేపర్ పైన చూపిస్తున్నాను. సో నార్మల్గా మీరు ఏ డిజైన్స్ చేయాలన్నా ఈ పేపర్ యూజ్ చేశారంటే సేమ్ పర్ఫెక్ట్గా అదే డిజైన్ అనేది వస్తుంది. సో ఈ పేపర్ గురించి అయితే నేను ఆల్రెడీ 12th క్లాస్లో చెప్పాను. ఫ్యూజ్ పేపర్ అంటారు, దీన్ని బొక్రమ్ అని కూడా అంటారు. సో దీన్ని ఎలా కట్ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో లెంత్ వచ్చేసి 7 inches, విడ్త్ వచ్చేసి 5 inches. నేను 5 pieces అయితే కట్ చేసుకున్నాను అదే పేపర్ని. సో నెక్ విడ్త్ వచ్చేసి 3 inches. ఆల్రెడీ నేను ఈ మార్కింగ్ అనేది చెప్పాను కదా మీకు నెక్స్ట్ ఎలా కట్ చేయాలో. హైట్ వచ్చేసి 5 inches నెక్ది. సో క్లోజ్ సైడే నేను ఈ మార్కింగ్ అనేది చేస్తున్నాను. మీ పేపర్ మీద ఎలా అయితే కట్ చేశారో సేమ్ అలాగే కట్ చేయాలి. సేమ్ 1 inch మార్కింగ్. సేమ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ కూడా సేమ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు ఏ మార్కింగ్ అయితే చేసుకున్నారో సో అక్కడి నుంచి 1 inch అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ పేపర్ కదలకుండా అయితే పిన్స్ అనేది పెడుతున్నాను. క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా పిన్స్ అనేది అప్లై చేయాలి. సో మీ నెక్ అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మొత్తం రౌండింగ్ కానీ ఏ డిజైన్ కానీ 1 inch అనేది మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే షేప్లో, బాక్స్ షేప్లో కాదు, మనం రౌండింగ్ ఏ డిజైన్ అయితే తీసుకున్నామో ఆ డిజైన్కి 1 inch సేమ్ రౌండింగ్ అనమాట. ఆ జాయింట్స్ అనేది మొత్తం యాడ్ చేసేస్తే సేమ్ రౌండింగ్ వస్తుంది మనకి ఆ 1 inch మార్కింగ్ది. సో ఇప్పుడు బిగినర్స్ అయితే పిన్స్ పక్కా యూజ్ చేయండి, ఓకేనా. మనకి 2 రౌండ్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఆ మార్కింగ్ పైన కట్ చేయాలి. నేను ఆల్రెడీ రౌండ్ నెక్ కింద నుంచి కట్ చేయాలని నేను చెప్పాను. ఆ 1 inchని కూడా కట్ చేయాలి. సో ఈ పేపర్ కటింగ్కి మీరు నార్మల్ మిషన్స్ ఏదో యూజ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా అయితే షేప్ వచ్చింది. ప్రతి నెక్ కూడా ఇలాగే కట్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ తీసుకోకండి, 1 inch తీసుకోండి. సేమ్ మళ్ళీ 3/5 inch మళ్ళీ బాక్స్ షేప్. మీకు ఎన్ని 5 necks చూపించాను కదా, సో ఆ 5 necksని బాక్స్ షేప్. సో నేను మార్కింగ్ చేసేటప్పుడు కూడా పిన్ యూజ్ చేశాను. సో ప్రతి నెక్ కూడా ఇలాగే కట్ చేయాలి. 1 inch అనేది ఎక్స్ట్రా తీసుకొని ఏ డిజైన్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ చేయాలి. లేదంటే ఒక డిఫికల్ట్ డిజైన్ వచ్చింది అనుకో మీకు, మనకి 1 inch ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నామో ఆ డిజైన్ అనేది ఒక్కోసారి రాదు. అప్పుడు మీరు రౌండ్ కానీ బాక్స్ కానీ తీసుకోవాలన్నమాట ఆ సైడ్ నుంచి. ఇప్పుడు నేను చూపించిన అన్ని డిజైన్స్కి 1 inch అయితే వచ్చేస్తుంది. సో మీ మార్కింగ్ ఎక్కడ ఉందో నెక్ది ఎగ్జాక్ట్ అక్కడి నుంచే మీరు 1 inch అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ.
సో ఈ నెక్ కటింగ్ కూడా అయిపోయింది. సేమ్ నెక్ కటింగ్ బట్ ఎక్స్ట్రా 1. చాలామంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి అని. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు అన్ని క్లాసెస్ యూట్యూబ్లోనే అవుతున్నాయి. పర్సనల్గా గ్రూప్ క్లాసెస్ అయితే ఏం అవ్వట్లేదు. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు అడగండి. అండ్ నోట్స్ ఒకటే నేను సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నోట్స్ కూడా నేను యూట్యూబ్లో పిక్స్ అనేది సెండ్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా మీకు అన్ని క్లాసెస్ యూట్యూబ్లోనే ఉంటాయి. నోట్స్ కూడా యూట్యూబ్లోనే ఉంటుంది. అండ్ ఒకవేళ లైవ్ క్లాస్ తీసుకున్నా నేను యూట్యూబ్లోనే తీసుకుంటున్నాను తప్ప పర్సనల్గా ఏ జూమ్ మీటింగ్, గూగుల్ మీట్ అయితే తీసుకోవట్లేదు. కంగారు పడకండి, యూట్యూబ్లో క్లాసెస్ ఫాలో అయితే చాలు. అండ్ ఇంకొకటి వచ్చేసి, చాలామంది ముందర బ్లౌజ్ క్లాస్ చెప్పండి, లైక్ ఫ్రాక్స్ పెట్టండి అలా అని మెసేజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను షెడ్యూల్ అనేది సెండ్ చేశాను. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను నాకైతే తెలీదు. వీడియోస్ అయితే నాకైతే రెడీగా ఉండవు మీరు అడగంగానే నేను అప్లోడ్ చేయడానికి. వీడియో అనేది షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, చాలా టైం పడుతుంది. అందుకే నేను 1 డే గ్యాప్ అనేది తీసుకుంటున్నాను. వేరే ఏ రీజన్ లేదనమాట. సో మీరు ఓపికతో ఉండి నేర్చుకుని ఒక 10 మంది అయినా చాలు. సో స్టార్టింగ్ నుంచి నేర్పియాలని నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ మీరు మెసేజ్ చేయకండి, నాకు ఇది నేర్పియండి, ఈ క్లాస్ పెట్టండి అని పర్సనల్గా మెసేజ్ చేయకండి. దీంట్లో కామెంట్ బాక్స్లో కూడా మెసేజ్ చేయకండి, నేను అవి పట్టించుకొని కూడా. అందుకే ముందే చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని నెక్స్ సేమ్ కట్ చేసుకోవాలని 1 ఇంచ్. సో ఈ మార్కింగ్ ఎలా చేసుకోవాలో తెలియదంటే నా ప్రీవియస్ క్లాస్లో పేపర్ పైన కటింగ్ అనేది చూపించాను, ఒకసారి చూడండి. సో స్టార్ నెక్ కూడా సేమ్ 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో చూడండి.
సో అన్ని నెక్స్ అయితే ఇలాగే కట్ చేసుకోవాలి సిమిలర్గా. ఇక్కడ నేను పిక్స్ చూస్తాను చూడండి. సో 5 నెక్స్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇందాక మనం నెక్స్ట్ కట్ చేసాం కదా, అవే నెక్స్ట్ ఇప్పుడు క్లాత్ పైన అప్లై చేయాలన్నమాట. సో క్లాత్ తీసుకొని మీకు ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ పైన మీరు నెక్స్ అనేది పెట్టాలి. పెట్టినాక మీరు ఇక్కడ ఐరన్ చేయొచ్చు ఆర్ పిన్స్ అయినా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు ఏది కంఫర్ట్గా వీల్గా ఉంటే అది యూజ్ చేయవచ్చు. ఐరన్ చేసినా ఓకే. మీరు నెక్స్ట్ క్లాత్ పైన అప్లై చేసినప్పుడు ఇలా అనొద్దు అనమాట. నెక్కి అటు ఇటు మీరు ఏ షేప్లో అయితే కట్ చేశారో సేమ్ అదే షేప్లో మీరు క్లాత్ పైన నెక్ అని పెట్టేసి ఆ తర్వాత పిన్స్ అనేది అప్లై చేయండి, ఓకేనా. సో ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనం నెక్స్ట్కి. క్లాత్ అనమాట, ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు మీరు బుక్రమ్ కట్ చేశారు కదా, దానిపైన ఫోల్డింగ్ వస్తుంది. సో అందుకని ఇక్కడ మీరు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అది ఏ నెక్ అయినా సరే. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా ఫోల్డింగ్ అనేది అవుతుంది నెక్ రౌండింగ్ మొత్తం. సో ఇప్పుడు నేను ఎలా చూపించానో సేమ్ అలాగే ప్రతి పీస్ అనేది కట్ చేసుకోండి. అన్నిటికీ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఉంది చూడండి. సో మళ్ళీ సేమ్ అన్నిటికీ పిన్స్ అనేది అప్లై చేసేసుకోవాలి. నీట్గా క్లాత్ ఐరన్ చేసుకొని ఈ పీసెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. 5 పీసెస్ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేలా. సో ఈ క్లాస్లో ఇంతవరకు అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఈ పీసెస్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేను చూపిస్తాను. అప్పటి వరకు ఇలా రెడీ చేసి అయితే మీరు పెట్టుకోండి. బుక్రమ్ వచ్చేసి మీకు నేను ప్రైస్ చెప్పడం మర్చిపోయాను, 30 to 40 మధ్యలో ఉంటుంది అనమాట ప్రైస్ మీటర్ వచ్చేసి. సో మీకు ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో దొరికిపోతుంది. సో ప్రతి నెక్ కూడా ఇలాగే అప్లై చేసి పెట్టేసుకోండి. అన్నిటికీ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి. సో ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే చెప్పానో నేను నెక్స్ట్ చాలామంది నాకు పిక్స్ సెండ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇవి కూడా రెడీ చేసి అయితే మీరు పెట్టుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి, ఏ షేప్ ఎలా అనేది స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.